ఆయన ఎవరు ఇంకో మంత్రి ఉన్నాడు, మంత్రి కాదు, మంత్రి అనుకుంటా, మంత్రి అంటే మరి బాగోదేమో, వైద్య శాఖ మంత్రి, ఆయన ఒక ఎమ్మెల్యే, అది మర్చిపోతున్నాడు. నువ్వు వచ్చిన తర్వాత నాయన ఆరోగ్య వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయింది. హాస్పిటల్ సరిగా పనిచేయట్లే, మందులు సరిగా లేవు, ఆరోగ్యశ్రీ లేదు. నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. ఒక్క డాక్టర్ పోస్ట్ ఖాళీ ఉండడానికి వీల్లేదని ఇమీడియట్ గా జాబులు ఇచ్చి ఫిలప్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వైద్యశాలలు, పాఠశాలలు పేద ప్రజలకు ఉపయోగపడేవని భావించి బాగు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పాఠశాలను సర్వనాశనం చేస్తున్నటువంటి లోకేష్ వాళ్ళ నాయన గారు, ఈయనేమో మన ఆరోగ్య శాఖ మంత్రి గారు అనిత గారు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడిన చూద్దాం ఉంది. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. అన్నిటికీ సమాధానం చెప్పే రోజు మేం కాదు, ప్రజలే వస్తారు. ఇప్పటికే తలబట్టుకుంటున్నారు, ఎందుకేసామరా బాబు ఈ కూటమికి ఓట్లని మీరే చూస్తారు. ఒక పక్కన పోలవరం సర్వనాశనం, ఒకవైపున అమరావతి సర్వనాశనం, ఒకవైపున విద్యా సంస్థలు, మెడికల్ కాలేజీలు అమ్ముకునే కార్యక్రమం, వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని అవకాశం ఇచ్చినప్పుడు కూల్చి అవతల బారేస్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.